కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పసిడికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా గోల్డ్ డమాలంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో ఒక్కసారిగా బంగారం పడిపోయింది. ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో $220 పైగా పడిపోయింది. కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పసిడికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా గోల్డ్ డమాలంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో ఒక్కసారిగా బంగారం పడిపోయింది. ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో $220 పైగా పడిపోయింది. $4,350 పైగా ఉన్న ధర ఒక్కరోజులోనే $4,100 పడిపోయింది. దాదాపు 5.5% పడిపోయింది. మన కరెన్సీలో చెప్పాలంటే తులం బంగారం 6,000కు పైగా తగ్గినట్టే. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు దిగిరావడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు తగ్గే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధర మరి కాస్త తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు, అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులతో కొన్ని రోజులుగా గోల్డ్ విపరీతంగా పెరగడంతో మదుపర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగుతున్నారు. త్వరలో అమెరికా షట్ డౌన్ ముగుస్తుందన్న అంచనాలున్నాయి. ప్రస్తుతం ట్రేడ్ వార్ నడుస్తున్నప్పటికీ చైనాతో ట్రేడ్ డీల్ కుదిరే అవకాశాలున్నాయి. అదే జరిగితే గోల్డ్ షైన్ కాస్త తగ్గొచ్చు. కొన్ని రోజులుగా అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న పసిడికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కసారిగా గోల్డ్ డమాలంది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో ఒకసారిగా బంగారం పడిపోయింది. ఔన్స్ బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో $220 పైగా పడిపోయింది. $4,350 పైగా ఉన్న ధర ఒక్కరోజులోనే $4,100 పడిపోయింది. దాదాపు 5.5% పడిపోయింది. మన కరెన్సీలో చెప్పాలంటే తులం బంగారం 6,000కు పైగా తగ్గినట్లే. అంతర్జాతీయంగా గోల్డ్ రేటు దిగిరావడంతో దేశీయంగా కూడా పసిడి ధరలు తగ్గే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధర మరి కాస్త తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.